యూనివర్సిటీ రజతోత్సవాలు 6 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ 6 రోజులు రోజుకో కార్యక్రమం. సాహితీవేత్తలకి, కళాకారులకి, ప్రముఖ ఇండస్ట్రియలిస్టులకు డాక్టరేట్లు ప్రదానం చేయడం, కళాకారులకి సన్మానాలు చేయడం, సాహితీ గోష్ఠులు జరపడం, ఆహ్వానితులకు బస ఏర్పాటు చేయడం, వారి మంచి చెడ్డలు, ఏ టైంకి ఏం కావాలో వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత, పర్యవేక్షణ అంతా ఆ సంవత్సరమే ఎంకామ్లో ప్రవేశించిన మాధవకి అప్పగించారు. చాలా చురుకైన కుర్రాడు మాధవ. ఇలాంటి వాటిల్లో కాలేజీలో ఉన్నప్పుడే అనుభవం సంపాదించుకుని ఉండడం వలన చెప్పిందే తడుగా ఆయా పనులపై అజమాయిషీ చేయసాగాడు. యూనివర్సిటీ క్యాంపస్లోని ఏ బ్లాకు హాస్టల్ రూమ్, అప్స్టైర్స్ అంతా ఖాళీ చేయించి గెస్టులకని కేటాయించారు. ఈ కార్యక్రమాలు జరిగే ముందు 4 రోజుల నుంచే మాధవ తన మకాం ఆ బ్లాకులోనే చివరి రూంలో ఉండేటట్లు ఆదేశించడంతో తన పుస్తకాలతో సహా అక్కడికి మకాం మార్చి అతిథులకి టిఫిన్, కాఫీల నుంచి స్నాన భోజనాల వరకు తనే స్వయంగా పర్యవేక్షించేవాడు. ఆ రోజు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన శ్రీపతిరావు గారికి డాక్టరేట్ ప్రదానం. ఆ ఉదయమే ఫ్లైట్లో వైజాగ్ వచ్చారు. పొందూరు కద్దరు సిల్కు కట్టుపంచ, జరీ కండువ, సిల్కు లాల్చీ, రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ గల కళ్ళజోడు, చేతికి వాచి, 2 ఉంగరాలు, చేతిలోని బ్రీఫ్ కేస్ అటు ఇటు చూసుకుంటూ అతి నిదానంగా నడిచొస్తున్న శ్రీపతిరావు గారిని రెప్ప వేయకుండా చూస్తూ అలాగే నిలబడిపోయాడు మాధవ. వీరు శ్రీపతిరావు గారని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఈ సాయంత్రమే వీరిని మన యూనివర్సిటీ తరపున సన్మానించబోతున్నారు. ఈరోజు నీ గెస్ట్ వీరే అంటూ సోషియాలజీ రీడర్ రంగనాథ్ గారు మాధవకి పరిచయం చేస్తుంటే అప్పుడు తేరుకున్న మాధవ చిరునవ్వుతో నమస్కరించి వారి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ అందుకొని వారిని రూంలోకి తీసుకెళ్లి కూర్చుండేందుకు కుర్చీ చూపించాడు. శ్రీపతిరావు గారు కూర్చున్న తర్వాత అడిగాడు, మీరు కాఫీ తీసుకుంటారా, పాలు తీసుకుంటారా? ఇప్పుడైతే పాలు తీసుకుంటాను, అది కూడా వేడిగా ఉండాలి అన్నారు మాధవనే పరిశీలనగా చూస్తూ. ఆ వెంటనే బయటికి వెళ్లి నాయర్తో వేడివేడి పాలు పంపించాడు. తనే దగ్గరుండి బాత్రూంలవి చూపించాడు. స్నానానికి వేడి నీళ్లు, చదువుకునేటందుకు తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్సు, కొన్ని మ్యాగజైన్స్ కూడా శ్రీపతిరావు గారి రూంలో పెట్టించాడు. భోజనం టైంకి తనే స్వయంగా నాయర్తో రూంలోకే భోజనం తీసుకొచ్చుంచాడు. ఇలా ప్రతి చిన్న విషయానికి శ్రీపతిరావు గారికి మర్యాద ఎక్కడ తక్కువవుతుందోనన్న భయంతో తనే స్వయంగా అన్ని విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడంలో మాధవ కనబరుస్తున్న శ్రద్ధ, ఆసక్తిని గమనిస్తున్న శ్రీనివాసరావు గారికి ఎంతో సంతోషం కలిగించింది. అదీగాక మాధవ సన్నగా, బారుగా, తెల్లగానూ ఎప్పుడూ నీట్గా ఉంటూ ఇన్షర్టుతోనూ నున్నగా దూకుంటూ ఉండే మాధవనే పదే పదే చూస్తుండేవారు పరిశీలనగా. యూనివర్సిటీ వారిచ్చిన డాక్టరేట్ బిరుదుని స్వీకరించి ఉచిత రీతిన సమాధానం చెప్పి సన్మానాన్ని పొంది రూమ్కొచ్చేసరికి 10:30 అయింది శ్రీపతిరావు గారికి. ఆయనకని కేటాయించిన రూమ్కి పక్కగా కుర్చీ వేసుకుని లైటు వెలుగులో చదువుకుంటున్న మాధవ్ని చూసి చిన్నగా నవ్వారు. నువ్వు ఆడిటోరియంకి రాలేదే అని అడిగారు చిరునవ్వుతో. అతిథులకి మర్యాద చేయడంలో మేమిక్కడే ఉండిపోవాలి సార్, అక్కడికి రాకూడదు అన్నాడు వెంటనే లేచి నిలబడుతూ. అలాగా, నాకు తెలీదుగా అంటూ లాల్చీ జేబులోంచి తాళం చెవి తీసి రూము తాళం తీయబోయేంతలో ఆ తాళాన్ని మాధవ తీసుకుని తను తీసి రూమ్ తలుపులు తెరచి లోపలికి వెళ్లి లైటు, ఫ్యాను వేసి కిటికీ తలుపులు కూడా తెరచి కూజాలో మంచినీళ్లు తక్కువగా ఉండడం చూసి తీసుకెళ్లి నిండుగా నింపుకుని తీసుకొచ్చి రూంలో ఉంచాడు. హాస్టల్ డైనింగ్ హాల్ నుంచి నాయర్తో భోజనం ప్లేట్లో వెంటుండి తీసుకురావడం, మాధవ వినయ విధేయతలు శ్రీపతిరావు గారిని ఎంతో ఆకర్షించాయి. ఆ రాత్రి ఒంటరిగా ఆ రూంలో పడుకోవడం వలన నిద్ర రాలేదు. ఎయిర్ కండిషన్ రూంలో పడుకోవడం అలవాటు కావడంతో ఆ చిన్న గదిలో ఫ్యాన్ గాలిలా అనిపించలేదు. ఖద్దరు లాల్చీ వేసుకుని లుంగీ కట్టుకుని ఉండడంతో కొంత ఫ్రీగా ఉంది. గది తలుపులు తెరుచుకుని బయటకొచ్చి వరండా, బాల్కనీ, గోడ దగ్గరగా నిలబడి క్యాంపస్లో ఉన్న చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుకుంటూ కొంతసేపు గడిపారు. మరి కొంతసేపు అటు ఇటు పచారులు చేయసాగారు. అలా చేస్తూనే చివరి వరకు వెళ్లిన శ్రీపతిరావు గారికి చివరి గదిలోని లైటు వెలుగు వరండాలో పడ్డంతో కిటికీలో నుంచి లోపలికి చూశారు. మాధవ మంచం మీద కూర్చుని చదువుకుంటున్నాడు. చుట్టూ నోట్సులు, మాధవ్ సబ్జెక్టుకు సంబంధించిన గ్రాఫింగ్ బుక్స్, కామర్సు టెక్స్టులు ఉన్నాయి. పెదవి కదపకుండా చదువుకుంటున్నాడు. వంచిన తల ఎత్తలేదు. ఏకాగ్రతతో చదువుకుంటున్నాడు. టైం చూసుకున్నారు. 12 గంటలు కావస్తోంది. పగలంతా పని, మరలా రాత్రి చాలా పొద్దుపోయే వరకు చదువుకోవడం చాలా కష్టజీవి అనే అభిప్రాయం శ్రీపతిరావు గారిలో కలిగింది. వెనుతిరిగి వచ్చేస్తుంటే అడుగుల చప్పుడు వినిపించేసరికి మాధవ ఏకాగ్రతకి భంగం కలిగింది. తలెత్తి కిటికీ వైపుకు చూశాడు. ఏదో నీడ కదలాడుతున్నట్టు అనిపించింది.
ఈ వేళప్పుడు ఎవరనుకుని తలుపులు తెరుచుకుని బయటకొచ్చిన మాధవ్కి పచారులు చేస్తున్న శ్రీపతిరావు గారు కనిపించేసరికి చిరునవ్వుతోనే నమస్కరించాడు. చిరునవ్వుతో అడిగాడు, మీకు నిద్ర రావడం లేదండి? ఆ గదిలో పడుకుంటే ఇరుగ్గా ఉన్నట్టుంది అన్నారు. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లిన మాధవ తను పడుకునే మడత మంచం తీసుకొచ్చి ఆ వరండాలో వేశాడు. తలగడి దుప్పటి తెచ్చి దులిపి మరీ వేశాడు. ఇక్కడైతే బాగా గాలుస్తుంది, మీరు హాయిగా పడుకోవచ్చు. నువ్వెక్కడ పడుకుంటావు? నేను గదిలోనే పడుకుంటాను. మీకు మంచినీళ్ళు అవసరమవుతాయేమో, నా రూమ్లోని కూజా గ్లాసు తెచ్చి పెడతాను అని మళ్ళా లోపలికి కూజా గ్లాసుతో సహా తిరిగొచ్చి మంచం కింద పెట్టి చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఇంకా మీరు పడుకోవచ్చు సార్. శ్రీపతిరావు గారు చిరునవ్వుతో ఆ మంచం మీద పడుకున్నారు. తను అలాగే నిలబడుంటే మాధవ లోపలికి వెళ్లి చదువుకోవడానికి పడుకున్నారు. అక్కడికి వీచే చల్లని గాలిలో అతి త్వరలో నిద్ర పట్టింది. పైగా ఆ రోజంతా ఫ్లైట్ ఎక్కే చివరి క్షణం వరకు తనకి ఫైల్స్ మీద సంతకాలు చేయడమే సరిపోయింది. ఊపిరి సలపని ఆఫీస్ పని, క్షణం విశ్రాంతి లేని జీవితం అయిపోయింది. ఏం వ్యాపారాలు ఏంటో అనుకుంటూనే ఆ చల్లగాలికి వెంటనే నిద్రపోయారు. లైటు వెలుగు బయటపడుతోంది. వారికి ఏమైనా నిద్రాభంగం అవుతుందని నెమ్మదిగా కిటికీ తలుపులు దగ్గరకు వేసుకుని మరీ చదువుకోసాగాడు. మరో 2 గంటలు చదువుకున్న తర్వాత పుస్తకాలను తలగడగా పెట్టుకుని వాటి మీద టవల్ వేసుకుని కింద పడుకున్నాడు మాధవ. కిటికీ తలుపులు దగ్గరకు చేర్చి వేసి ఉండడంతో మాధవని లేపుదామని కిటికీ తలుపుని చేత్తో నెట్టి మాధవ పడుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయారు. తను పడుకునే మంచం తనకిచ్చి తను కింద పడుకున్నాడు. కుర్రాళ్లలో కూడా మర్యాద తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువలో కూడా ప్రముఖమైన వ్యక్తిగానే పరిగణలోకి వస్తాడు మాధవ. పర్వాలేదు, ఇంత బుద్ధిమంతుణ్ణి ఈ వయసులో ఈ ఒక్క కుర్రాణి తప్ప తనింతవరకు చూడలేదన్నది శ్రీపతిరావు గారికి రూఢి అయిపోయింది. నెమ్మదిగా రూమ్ వైపుకి వెళ్లబోతుంటే ఆ చెప్పుల చప్పుడుకి గాని మెలకువ ఆ టైంలో రావాల్సొచ్చి గాని మాధవ లేచి బయటకొచ్చాడు. శ్రీపతిరావు గారిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పి వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చకచకా చూడసాగాడు. 9 గంటల ఫ్లైట్కి శ్రీపతిరావు గారు బయలుదేరాలి. ఆయనకి వెళ్ళిపోతున్నానంటే మాధవ్ని వదిలి వెళుతున్నానన్న బాధ కలిగింది. స్నానం, టిఫిన్, కాఫీ దగ్గర నుండి ఆయనకి చేసే మర్యాదకి ఎలాంటి లోపము రానివ్వకుండా దగ్గరుండి చేస్తున్నాడు. శ్రీపతిరావు గారు బట్టలు సర్దుకుంటూ ఉండగా అక్కడికి కొంచెం దూరంలో నిలబడున్న మాధవ్ని చూసి అడిగారు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? పల్లెలో వ్యవసాయం చేస్తుంటారు. మామిడి తోటలు కూడా ఉన్నాయి. పేరుకే గాని వాటి మీద పెట్టుబడి పెట్టడం వరకే గాని మిగులు రావడం లేదని బాధపడుతుంటారు మా నాన్నగారు. అన్నయ్యలు, అక్కలు? ఆ అన్నయ్యలిద్దరూ, అక్కొక్కరే. నేనే చిన్నవాణ్ణి. చదువుకోవాలన్న ఆసక్తి నాకే కలిగింది. ఎందువలన? వ్యవసాయం చేయలేక? ఆర్థికంగా పర్వాలేదా? ఏదో భుక్తికి లోపం లేదు. సూట్ కేసులోంచి విజిటింగ్ కార్డు తీసి మాధవ్కి ఇచ్చి అన్నారు, నీ అవకాశాన్ని బట్టి హైదరాబాద్ వస్తే ఈ అడ్రస్కి వచ్చి నన్ను కలువు, మర్చిపోవద్దు. హైదరాబాద్ రాగల అవకాశం ఉంటే తప్పకుండా కలుస్తానండి. అవకాశం దానంతటా అది మనల్ని వెతుక్కుంటూ రాదు. మనమే ఆ అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇంతకీ ఎంకామ్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఎంబీఏ చేయాలన్న కోరిక ఉందండి. కానీ అందుకు మా ఆర్థిక పరిస్థితులు దోహం చేసేటట్టుగా లేవు. ఇప్పటికీ చదువుకయ్యే ఖర్చే చాలా ఎక్కువ అనిపిస్తోంది మా వాళ్ళకి. ఇంకా ఉద్యోగం కోసం అన్వేషించాలి. ఈ ఫైనల్స్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత బయలుదేరాలి ఉద్యోగాన్వేషణకి. ఏదైనా సరైన నిర్ణయం తీసుకునే ముందు నీ భవిష్యత్తుని గురించిన ఆలోచన కూడా రావడం మంచిది. నా కోసం పురుషోత్తమరావు అని ఒక అతను వస్తాడు. నిన్న ఫోన్ చేస్తే లేడతను. ఈరోజు ఏదో ఒక టైంలో వచ్చి కలుస్తాడు. అతనికి నేనిచ్చినట్టు ఈ ఉత్తరం, ఈ 10,000 రూపాయలు డబ్బు ఇవ్వు అని తీసిచ్చారు మాధవ్కి. ఒకవేళ పురుషోత్తమరావు అనే అతను రాకపోతే ఈ డబ్బుని, ఈ ఉత్తరాన్ని ఏం చేయమంటారు అని అడిగాడు మాధవ. తప్పకుండా వస్తాడు. ఒకవేళ రాడనుకో, నీకు అవసరమైతే నువ్వు వాడుకో అన్నారు చిరునవ్వుతో. నేను వాడుకోవడమా? అంత గొప్ప మాట అన్నారు. అదే సంతోషం. కానీ అతను రాకపోతే మీ అడ్రస్కి పంపించేస్తాను. సరే, ఏదో ఒకటి చేయి. ఆ డబ్బు పంపవలసిన అడ్రస్ కూడా ఆ కవర్లోనే ఉంది. ఆ ప్రకారంగా చేయి. అన్నట్లు నాకు టైం అవుతోంది. ఇంక నేను బయలుదేరాలి. చూడు మాధవ్, నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ నీకుంటాయని మరువద్దు అంటూ టాక్సీ దగ్గరికి సూట్ కేసు తీసుకుని వెళ్లబోతున్న శ్రీపతిరావు గారి చేతిలోని సూట్ కేసు తీసుకుని తనే వెళ్లి టాక్సీలో ఉంచాడు. శ్రీపతిరావు గారు టాక్సీ ఎక్కిన తర్వాత కూడా మాధవ్కి మరోసారి చెప్పి బయలుదేరారు. టాక్సీ కనుమరుగయ్యేంతవరకు చూసి ఆ తర్వాత లోపలికొచ్చాడు మాధవ. ఆ ఉదయం నుంచి శ్రీపతిరావు గారి ప్రయాణం హడావిడిలో తను సహకరించుతూ ఉన్నందువలన ఆ రోజు దినపత్రికలను చూడలేదు.
ఒక దినపత్రిక తీసుకుని తన గదిలోకొచ్చి జేబులో ఉన్న 10,000 రూపాయల కట్టను ఉత్తరాన్ని తీసి తన పెట్టెలో దాచి ఆ పెట్టెకి తాళం వేసి భద్రపరిచాడు. ఆ క్రితం రోజు సాయంత్రం యూనివర్సిటీ రజతోత్సవాలను గురించిన సమీక్షలో ఎక్కువ భాగం శ్రీపతిరావు గారిని గురించిన వివరణ ఉంది. వారు విశ్వవిద్యాలయానికి రజతోత్సవాల సందర్భంగా 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు, ఇదేగాక అనేక విద్యా సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చినట్టు, ఆయన బిజినెస్ మ్యాగ్నెట్ అయిన వితరణశీలి, విశాల హృదయుడని, ఎన్నో గుప్తదానాలు చేశారని రాయబడింది. అది చదివి చాలా ఆశ్చర్యపడ్డాడు మాధవ. ఆయన మాట తీరు, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చే గౌరవ మర్యాదలు మాధవని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ పేపర్ని తన పెట్టెలో అతి పదిలంగా దాచుకున్నాడు. యూనివర్సిటీ రజతోత్సవాలు ముగిసిన తర్వాత 2 రోజులు సెలవిచ్చారు. ఈ 2 రోజులు కూడా శ్రీపతిరావు గారు చెప్పిన పురుషోత్తమరావు అనే వ్యక్తి ఏ క్షణంలోనైనా రావచ్చునన్న అభిప్రాయంతో తన రూంలోనే ఎదురుచూస్తూ కూర్చున్నాడే గాని ఎటూ వెళ్లలేదు. ఆ 2 రోజులే కాదు, మరో వారం రోజులు గడిచినా డబ్బు కోసం ఆ వ్యక్తి రాకపోయేసరికి అంత డబ్బు తన దగ్గర ఉంచుకోవడం క్షేమం కాదని కవర్లో డబ్బు అందజేసేవారి అడ్రస్ ఉంటుంది. అదీగాక ఇన్ని రోజులైనా ఆ వ్యక్తి రాకపోవడం మాధవ్కి అనుమానంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. కవరు చింపాడు అడ్రస్ కోసం. అడ్రస్ లేకపోగా అందులో తనను సంబోధించి రాసిన ఉత్తరం, అది చదవసాగాడు మాధవ. చిరంజీవి మాధవ, నువ్వు ఉత్తరం పూర్తిగా చదివితే నేను ఈ ఉత్తరం ఎందుకు రాశానో అర్థమై ఉంటుంది. నీ సత్ప్రవర్తన, నీ వినయ విధేయతలు నన్ను ఎంతో ముగ్ధుని చేశాయి. నీకింకా చదువుకోవాలని ఉన్నదని, అందుకు తగిన ఆర్థిక స్తోమత లేదని నువ్వు అనుకోవడం నాకు బాధను కలిగించింది. నువ్వింకా చదవాలనుకుంటే నీ రిజల్ట్స్ రాగానే వచ్చి నన్ను కలువు. నీకు నా సహాయం ఎప్పటికీ ఉంటుంది. అంతవరకు ఈ డబ్బు నువ్వు నీ ఖర్చులకు వాడుకో. నేరుగా ఇస్తే నువ్వు తీసుకోవని నీ సత్ప్రవర్తనను బట్టి అర్థమైంది. అందుకే పురుషోత్తమరావు అన్న పేరు చెప్పాను. కానీ అతనెవరూ లేరు. నిన్ను నమ్మించడానికి చెప్పిన పేరది, గ్రహించగలవు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే శ్రీపతిరావు. ఉత్తరం పూర్తిగా చదివిన మాధవ ఆశ్చర్యానికి అంతులేదు. శ్రీపతిరావు గారిలో ఇంత వితరణశీలత ఉన్నందుకు ఎంతో ఆనందించాడు. ఆ 10,000 నోట్ల కట్టను చూసేసరికి 10 లక్షల రూపాయల్లా కనిపించింది మాధవ కళ్ళకి. ఈ డబ్బుతో ఏం చెయ్యాలి అన్న ఆలోచన కలిగింది. తనకి మంచి బట్టలు లేవు. ఉన్న 3 జతల్ని ఉతుక్కుని వాటిని వేసుకుని క్లాసులకు వెళుతున్నాడు. తన క్లాస్మేట్స్ అందరూ ఖరీదుగల బట్టలు వేసుకుని వస్తున్నారు. ఎప్పుడూ నీట్గా టక్ చేసుకుని మరీ వస్తారు. ఎప్పుడు చూసినా సినిమాలు చూస్తారు. చదువుకోవాలంటే ఎంత ఖరీదైనా సరే ఇంగ్లీషు నవలలు కొనుక్కుని తెచ్చుకుని చదువుకుంటారు. సెలవొచ్చిందంటే చాలు నలుగురు కలిసి పగలు రాత్రులు కూర్చుని పేకాడుకుంటారు. డబ్బు పోయినా వారికేమీ బాధ ఉండదు. అదొక వినోదంగా భావించుకుంటారు. ఎందులో పాల్గొనాలన్నా డబ్బు కావాలి. ఎప్పుడైనా ఫీజులకి పుస్తకాలకి కావలసొస్తే తండ్రికి డబ్బు కావాలని ఉత్తరం రాస్తే తండ్రి కంటే ముందే అన్నయ్య నుంచి జవాబు వచ్చేది. ఇప్పటికి నీ చదువు కింద నీ వాటాకొచ్చిన డబ్బులో ఇంకా 200 మాత్రమే ఉంది. అవి కూడా పంపించేస్తున్నాను. ఇంక డబ్బు కోసం ఉత్తరాలు రాయనవసరం లేదు. ఇంక నీ పాటలేవో నువ్వు పడవలసిందే అని రాసిన ఉత్తరం చదివి బాధపడ్డాడు. అవును, తనకేమీ లేదు. శక్తికి మించిన కోరికలు పెంచుకున్నాడు. ఇంకా చదివించే స్తోమత తనకు లేదని తండ్రి ఖచ్చితంగా చెప్పడం గుర్తొచ్చింది మాధవకి. ఇంక వీడు చదువుతానంటే ఎవరి వాటాలు వాళ్ళకి పంచిపెట్టు. వాడికొచ్చిన ఆశతో వాడు చదువుకుంటాడు. మేం కష్టపడి వ్యవసాయం చేసి సంపాదిస్తే వాడక్కడ కూర్చుని తింటూ ఉంటాడా? అదేమీ కాదు అని గొడవ పెట్టుకున్నాడు అన్నయ్య. తండ్రి ఎటూ మాట్లాడకుండానే 4 పెద్ద మనుషులను పిలిపించి ఉన్న 4 ఎకరాల పొలాన్ని, ఉంటున్న ఇంటిని 3 వాటాలుగా విభజించమని చెప్పాడు. 3 వాటాలు దేనికి? ఉన్నది మేమిద్దరమేగా అని అన్నయ్య కోపంతో అంతెత్తును లేచాడు. నేనేమవ్వాలి? అంతా మీ ఇద్దరికిచ్చి పంట చేతికి రాగానే ఓ 4 బస్తాల ధాన్యం ఇస్తాం, నేను తమ్ముడును. నా కష్టార్జితాన్ని మీకిచ్చేసి మీరు వేసే బెచ్చం కోసం ఎదురుచూస్తూ కూర్చోనా? అదేమీ అవసరం లేదు. 3 వాటాలు వేసుకోవాల్సిందే. తండ్రి అలా అనేసరికి పెద్ద మనుషులు కూడా తండ్రి మాటలనే బలపరిచారు. చివరికి 3 వాటాలు వేశారు. తను ఇక్కడ ఉండడు కాబట్టి ఇంటిని వదులుకుని మరో 10 సెంట్ల భూమిని అదనంగా ఇచ్చారు. ఆ భూమి వ్యవసాయం చేసే బాధ్యత తండ్రికి అప్పగించాడు తను. కానీ ఆ భూమి మీద తన ఖర్చులకు కూడా చాలనంత ఫలసాయం వస్తోంది. ఇలా కాదని ఆ భూమిని అమ్మేయడానికి నిర్ణయించుకుని తండ్రితో చెబితే పొలాన్ని బేరం పెట్టి ఎవరైనా కొనేవాళ్లున్నారేమో, వాళ్ళొస్తారేమోనని ఎదురుచూస్తూ కూర్చుంటే 6 నెలలు గడిచినా ఎవరూ రాకపోవడం, ఆ తర్వాత తనే కొనుక్కుంటానని అన్నయ్య ముందుకు రావడం, మార్కెట్ రేటు కంటే 5,000 తక్కువ కడగడం. ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక అన్నయ్యకి అమ్మడం జరిగింది. రిజిస్ట్రేషన్ రోజున 4,000 తక్కువిచ్చి
మిగతా డబ్బు తర్వాత ఇస్తాను అన్నాడు. ఆ పరిస్థితుల్లో అంతకు మించి మరో దారి లేకపోయింది. ఆ డబ్బు కోసం తండ్రికే ఉత్తరం రాసేవాడు. చివరికి ఇంక మిగిలింది 200 అయిపోయాయి. ఇంకా జరిగేది ముందు ముందు ఎలా అన్న ఆలోచన కలిగింది. డబ్బు కోసం తండ్రికి ఉత్తరం రాస్తే 1కి 2 సార్లుగా పంపారు. నెల క్రితం రాస్తే ఇంతవరకు డబ్బు గాని ఉత్తరం గాని రాకపోయేసరికి ఏం చెయ్యాలా అన్న ఆలోచనతో మదనపడుతుంటే దేవుడు వరమిచ్చినట్లుగా శ్రీపతిరావు గారు లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ వితరణశీలిని ఆహ్వానించడం, వారికి సకల సదుపాయాలు జాగ్రత్తగా జరిగేటట్లు చూసేందుకు తనను నియమించడం, తన మంచితనం ఓర్పు వారిని ఆకర్షించడం, వారి హృదయంలో తనకొక స్థానం లభించడం లాంటివన్నీ ఇట్టే జరిగిపోయాయి. ఇప్పుడిక ఈ 10,000ని ఎంతో జాగ్రత్తగా దాచుకోవాలి, MBA చదివేందుకు కొంతవరకు సహాయపడతాయి అనుకుని ఆ 10,000 రూపాయలను ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు మాధవ. తండ్రి నుంచి ఇంతవరకు జవాబు రాకపోయేసరికి ఎందుకనో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను చూడాలనిపించింది. ఏదో కారణం ఉంటేనే తప్ప తండ్రి జవాబు రాయకుండా ఉండడు అన్న అనుమానమూ కలిగింది. అటు ఇటు తిరగడం దేనికి? ఛార్జీలు తక్కువవుతాయా? ఎక్కడ్నుంచొస్తాయి? అయినా ఏదో మమకారం తనను పట్టి పీడిస్తుంటే ఇంకా ఆగలేకపోతున్నాడు. ఆ వెంటనే కొన్ని బట్టలు సర్దుకుని తన ఊరికి ప్రయాణమై బయలుదేరాడు. ఇంటికి వెళ్లేసరికి తల్లి తండ్రి లేరు. అన్నగారు వదినగారు వారి అత్తవారింటికి వెళ్లారని తెలిసింది. తల్లిదండ్రులు ఏమయ్యారు? పక్కింటి వాళ్ళని అడిగితే తండ్రికి జబ్బు చేస్తే హాస్పిటల్లో ఉన్నారని చెప్తే తిరిగి పట్నం వెళ్లి హాస్పిటల్లో ఉన్న తల్లిదండ్రులను చూశాడు. తల్లి చెప్పింది. ఒక రోజున వాంతులైతే భయం వేసి నాటుమందులు వాడితే ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది అంటూ ఆగిపోయిన తల్లివైపు అనుమానంగా చూశాడు మాధవ. తండ్రిని చూస్తే చిక్కి సలీమైపోయినట్లున్నాడు. ఒక్క వాంతులైతే హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఉండదు. ఏదో సుదీర్ఘమైన వ్యాధి అంకురించుంటుంది. ఏనాడు తండ్రి అనారోగ్యం అనేది ఎరుగడు. వేళకింత తిని నిద్రపోవడం, నిద్ర తర్వాత తన పొలం పని తను ఒక్కడే చేసుకోవడం తప్ప అనారోగ్యం అనేది కలగడం ఎప్పుడూ వినలేదు. డాక్టర్ ఏమన్నారమ్మా అని అడిగాడు మాధవ్కి అనుమానం వచ్చి. పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు ఖర్చు 4,000 అవుతుందని చెప్పారు. అంత డబ్బు ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడు ఎలా దొరుకుతుంది? మీ అన్నయ్య మా వాటాకొచ్చిన పొలం కొనుక్కుంటాడేమోనని అడిగితే తనకి అవసరం లేదన్నాడు. పోనీ తాకట్టు పెట్టుకుని ఓ 5,000 ఉంటే ఏమన్నాం, అదీ లేదన్నాడు. మాధవ్కి ఉత్తరం రాయమంటే రాస్తానన్నాడు. రాసే ఉంటాడని నీకోసం ఏ రోజు చూడడమే ఇప్పటికొచ్చావన్నమాట. తల్లి మాటల వెనుకున్న నిష్ఠూరం అర్థమై బాధపడ్డాడు మాధవ. నాకెలాంటి ఉత్తరం రాయలేదమ్మా. నాకే మీ ఇద్దరినీ చూడాలనిపించి వచ్చాను. ఆపరేషన్ విషయంలో నేను డాక్టర్ని కన్సల్ట్ చేస్తాను. నాన్నగారి ఆరోగ్యం బాగుండాలే గాని ఎంత డబ్బు ఖర్చైనా సరే వెనకాడనుగా అని తల్లికి ధైర్యం చెప్పి ఆ వెంటనే డాక్టర్ని కలుసుకుని తండ్రికి ఆపరేషన్ చేసే ఏర్పాటు చేసి అప్పటికప్పుడే తిరిగి వైజాగ్ వెళ్లి శ్రీపతిరావు గారిచ్చిన 10,000 తీసుకొచ్చి అందులో 4,000 ఆపరేషన్ నిమిత్తం డాక్టర్కిచ్చి ఆయన రాసిచ్చిన మందులవి తెచ్చి ఆపరేషన్ చేయించాడు. తండ్రి తేరుకున్న తర్వాత వైజాగ్ వచ్చి కాలేజీకి వారం రోజులు సెలవు పెట్టి మరలా ఇంటికి వెళ్లాడు మాధవ. తండ్రిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లి టైం ప్రకారం మందులు ఆహారం తనే దగ్గరుండి ఇచ్చేవాడు. అందుకు మరికొంత డబ్బు ఖర్చు అయింది. అయినా తనేమీ బాధపడలేదు. సమయానికి దేవుళ్ల తన తండ్రిని రక్షించుకునేందుకే శ్రీపతిరావు గారు తనకు డబ్బిచ్చారని ఎంతో సంతోషించాడు మాధవ. తండ్రి ఇంకా కోలుకున్న వ్యవసాయం పనులు చేయలేరని ఉన్న పొలాన్ని కౌలుకిచ్చి మరో 1,000 రూపాయలు ఖర్చుకిచ్చి తల్లికి అనేక జాగ్రత్తలు చెప్పి ఉత్తరాలు రాయమని తన అడ్రస్ గల కవర్సు ఇరిగింటి వారికిచ్చాడు. అంతవరకు అన్నగారు వస్తాడని ఎదురుచూసిన మాధవకి అన్నగారు రాకపోయేసరికి ఇంకా రాడని నిర్ధారణ చేసుకుని తల్లికి మరోసారి తండ్రి ఆరోగ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరబోతుంటే అప్పటి వరకు ఏ విషయం మాట్లాడిని తండ్రి ఆ రోజు తను బయలుదేరుతుంటే ఆపడిగాడు. అంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎక్కడిది? ఏం చెప్పాలో తోచక మౌనం వహించాడు మాధవ. డబ్బు అవసరమని ఉత్తరం రాశావు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఎవరినడిగినా అప్పుగా ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలో తోచలేదు. ఇంతలోనే అంత డబ్బు నా కోసం ఖర్చు పెట్టావంటే నీ మీద నాకు అనుమానంగా ఉంది. అలా అంటున్న తండ్రికి సమాధానం చెప్పాలో, ఎలా చెబితే ఆయన మనసు స్వస్థత పొందుతుందోనని ఆలోచిస్తున్నాడు మాధవ. నువ్వు ఎలాంటి తప్పు చేయవన్న నమ్మకం నాకుంది. కానీ ఆయాచితంగా లభించే డబ్బును మాత్రం స్వీకరించొద్దు. కన్నతండ్రిగా నేను నీకిచ్చే సలహా అదే. ఆ మాటతో మాధవ ఆశ్చర్యపోయాడు. ఏమాత్రం విజ్ఞానం లేని తన తండ్రి తనకున్న లోకానుభవంతో ఎంత నగ్న సత్యం చెప్పారు. నిజానికి హర్షించదగ్గ విషయమే. తండ్రి బోధించిన నీతి సూత్రాన్ని మాత్రం మరువకూడదు అనుకున్నాడు మాధవ. ఆ 10,000 ఖర్చయిపోయింది. రిజల్ట్స్ రాగానే హైదరాబాదు బయలుదేరాలి అనుకున్నాడు.
ఈలోగా తనకి సాధ్యమైనంతగా ఉద్యోగాన్వేషణలో పడిపోయాడు. 6 నెలలు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంతోనే సరిపోయింది గాని మాధవకి ఉద్యోగం మాత్రం దొరకలేదు. అప్పుడు శ్రీపతిరావు గారిచ్చిన అడ్రస్ తీసి చూసుకున్నాడు. ఇంకా తన దగ్గర 100 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఆ 100నే తీసుకుని తల్లిదండ్రులతో చెప్పి ఉన్న 4 ప్యాంట్లు షర్టులను బ్యాగులో సర్దుకుని శ్రీపతిరావు గారిని కలిసేందుకు బయలుదేరాడు. అలా బయలుదేరుతుంటే తనకి ఉద్యోగం ఇప్పించేలా శ్రీపతిరావు గారిలో మార్పు తీసుకునిరమ్మని తనకి కనిపించని ఆ దేవుణ్ణి మనసులోనే పదే పదే ప్రార్థించుకున్నాడు. హైదరాబాద్ వెళుతున్నాను అని తల్లిదండ్రులతో అనగానే ఆ వెంటనే అడిగేశారు. తిరిగి ఎప్పుడొస్తావు? అక్కడే ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని మంచి ఇల్లు చూసి మీ ఇద్దరిని తీసుకువెళతాను. ఎలాగూ పొలం కౌలుకిచ్చేశాం కాబట్టి దిగుల్లేదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బయలుదేరాడు హైదరాబాద్. శ్రీపతిరావు గారిని కలిస్తే తనకి తప్పకుండా ఉద్యోగం ఇప్పించగలరన్న ఆశతోనే బయలుదేరాడు. నాంపల్లి స్టేషన్లో దిగి శ్రీపతిరావు గారి అడ్రస్ తెలుసుకుంటూ కాలినడకనే వారింటి ముందుకు చేరాడు గాని లోపలికి వెళ్లడానికి నిలువెత్తు గేటు మూసుండడం, గేట్ లోపల గుర్కా లాఠీకర్ర పట్టుకుని ఖాకీ డ్రెస్లో నిలబడి ఉండడం చూసేసరికి అక్కడే నిలబడిపోయాడు మాధవ. ఆ గేటు మధ్య భాగంలో కొంత ఖాళీలో ఉండడంతో ఆ ఖాళీలో నుంచి లోపలికి చూశాడు. 2 అంతస్తుల మేడ, గేటు దగ్గర నుండి కారిడార్ వరకు సిమెంటుతో రహదారి, ఆ రహదారికి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు, రకరకాల కలర్స్ వేయించిన ఆ మేడ ప్రాతకాలపు నీరెండలో తళతళలాడిపోతోంది. బయటే ఇలా ఉంటే లోపలింకెంత అందంగా ఉంటుందో. నిజంగా శ్రీపతిరావు గారి బిడ్డలు ఎంత అదృష్టవంతులు. కాలికి మట్టి అవ్వకుండా, ఒంటికి చెమట పట్టకుండా, కోరిన బట్ట, ఆధునిక సౌకర్యాలతో ఎంత సుఖజీవనం అనుభవిస్తున్నారో. తను ఉన్నాడు. ఎందుకు? ఇంకా చదువుకోవాలంటే డబ్బు లేదు, ఆస్తి లేదు. 4 మైళ్లు నడిచి వెళ్లి నడిచొచ్చేవాడు బేకాన్ చదివేటందుకు పట్నంలో ఉన్న కాలేజీకి. తనే శ్రీపతిరావు గారి కొడుకుగా పుట్టినట్లయితే తను విదేశాలకు వెళ్లి ఎంతో చదువుకునేవాడు, ఎన్నెన్నో పదవులు అధిష్ఠించేవాడు. కానీ తనకు అదృష్టం లేదు. అదే ఉంటే తను ఎంతగానో ఎదిగిపోయి ఉండేవాడు. శ్రీపతిరావు గారిచ్చిన 10,000ని ఏం చెయ్యాలో తెలియక ఏమి చేసేందుకు చొరవ చూపించలేకపోయాడు. అందుకు కారణం తను చాలా ఆర్థికపరమైన చిన్న కుటుంబంలో జన్మించి తన కింద అదనంగా 1 రూపాయి ఖర్చు పెట్టుకునేటందుకు భయపడేవాడు. అందరూ సినిమాకు వెళుతుంటే తను 5 రూపాయల టికెట్ కాదు, కనీసం 2 రూపాయల టికెట్కైనా వెళ్లి సినిమా చూడాలనిపిస్తున్నా తన కోరికను బలవంతంగా ఆపుకున్నాడే గాని 2 రూపాయలే కదా అని చొరవ చేయలేకపోవడం తన ఆర్థిక ఇబ్బందులేనని అలా తను ఎన్ని స్వల్ప కోరికలను చంపుకున్నాడు. శ్రీపతిరావు గారు గుప్తదానం చేసిన 10,000 రూపాయల్ని చూడగానే ఏంటేంటో కోరికలు, వాటితో ఎన్నెన్నో చేయాలనుకున్నాడు కానీ అందుకు సాహసించలేకపోయాడు. ఇప్పుడు తను ఎన్నో ఆశలు పెట్టుకునొచ్చాడు. తన ఆశని నిరాశ కానివారు శ్రీపతిరావు గారు అన్న నమ్మకం కలిగింది. అందుకే కొంత ప్రయత్నం చేసి ఫలితం లేకపోవడంతో ఇక్కడికొచ్చాడు మాధవ. కౌన్సాబ్, గుర్కా మాధవ నిలబడి ఉండడం చూసి గేటు అవతల నుంచే ప్రశ్నించాడు. శ్రీపతిరావు గారి కోసం వచ్చాను అనేసరికి ఆ గుర్కాకి తెలుగు అర్థమైందో లేదో మాధవని యగాదిగా చూస్తూ ఉండడంతో మరలా మాధవే అన్నాడు. శ్రీపతిరావు గారు కావాలి. ఈసారి ఆ పేరు చెప్పగానే అర్థమైనట్లుంది. చేయి చాపాడు. అలా ఎందుకు చేయి చాపాడో ముందు మాధవకు అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థమయ్యి జేబులో నుంచి చిన్న కాగితం మీద తన పేరు రాసి గుర్కా చేతికిచ్చాడు. అతను ముందుకు వెళ్ళాడు. వెళ్లిన 10 నిమిషాలకి తిరిగొచ్చి గేటు తెరిచాడు, లోపలికి రమ్మన్న సూచనగా. మాధవకి ఎంతో సంతోషం కలిగింది. లోపలికి అడుగు పెడుతూనే ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాడు. ఏ దేవుణ్ణి తనింతవరకు పూజించలేదు, ఏ వరాలకి మొక్కుకోలేదు. కాని ఇప్పుడు తనుంది విషమ సమస్య. ఈ సమస్యలో నుంచి తను బయటపడాలంటే తనకి ఏదో ఒక దేవుడి అండ కావాలంటే తను ప్రార్థించుకోక తప్పదు. సిమెంటు దారి మీద నుంచి అటు ఇటు చూసుకుంటూ నడుస్తున్న మాధవ్కి ఆ గార్డెన్లోని రకరకాల గులాబీలను, చేమంతులను, కనకాంబరాలను, లిల్లీ పువ్వులను, మరువము, కొబ్బరి, సపోటా, దానిమ్మ చెట్లను చూసుకుంటూ ఎంత విశాలమైన స్థలం, ఎంత పెద్ద మేడ, ఎంత అదృష్టవంతులు వారి పిల్లలు. పుట్టినా గిట్టినా శ్రీపతిరావు గారు లాంటి కోటీశ్వర్లు ఎంట పుట్టాలి. పైసా చూసుకుని బ్రతకడంలో జీవితంలో ఏం థ్రిల్లుంటుంది? భౌభౌమన్న కుక్క అరుపులకి ఏకాగ్రతలో ఉన్న మాధవ ఉలిక్కి పడ్డాడు. నిలువెత్తులో కండలు తీరున్న కుక్క మెడకి గొలుసు లేనట్లయితే అమాంతంగా మీద కొరికి తన ప్రతాపం చూపించి చీల్చి ఏ కండకాకండ పీకేసేలా ఉంది దాని ఉగ్రరూపం చూస్తుంటే. కారిడార్లో ఓ మూలకి కట్టేసుంది. అంత అరుస్తున్నా లోపలుంచి ఎవరూ రాలేదు. వాళ్ళకి గుర్తు కాబోలు. ఎవరైనా లోపలికొస్తుంటే కుక్క అరవడం. ఆ కుక్క ముందు నుంచి వెళ్లాలంటే మాధవ్కి భయం వేస్తోంది.
అది గొలుసు తెంచుకుని మీదకి ఉరికెయ్యాలన్నంత ఉద్రేకంలో వెనక్కి ముందుకి గుంజుకుంటూ ముందు 2 కాళ్లను పైకెత్తేస్తోంది. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా లోపలకు అడుగుపెట్టాడు మాధవ. కాలి కింద మెత్తగా ఉండేసరికి ఉలిక్కిపడి కిందకు చూశాడు. తివాసి అది ఆ హాలంతా పరిచుంది. హాలు మధ్యలో సింగిల్, డబుల్ సోఫాలు, వాటి మధ్య గ్లాస్తో పెద్ద టీపాయ్. ఆ టీపాయ్ మీద కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ హాల్లో ఎవరూ లేరు. గాలికి డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ ఊగుతున్నాయి. ఆ హాల్ నుంచే మేడ మీదకి వెళ్లేటందుకు మెట్లున్నాయి. ఎవరూ లేరక్కడ. తనను లోపలికి రమ్మనమని పిలిపించిన శ్రీపతిరావు గారు ఏమయ్యారో అర్థం కాలేదు. ఆ హాలు మధ్యకొచ్చి అలాగే నిలబడిపోయాడు. ఈ ఇల్లు అవునా కాదా అన్న సంశయం కూడా కలిగింది. హలో మాధవ, బాగున్నావా? శ్రీపతిరావు గారి కంఠస్వరం వినిపించగానే అంతవరకు ఒగ్గబట్టుకున్న ప్రాణం లేచొచ్చినట్లయి చొప్పున వెనుతిరిగిన మాధవ్కి ఒక్కొక్క మెట్టే దిగొస్తున్న శ్రీపతిరావు గారిని చూడగానే చిరునవ్వుతో హృదయపూర్వకంగా నమస్కరించాడు. రా, అలా కూర్చో అని తనకు సోఫాలో కూర్చుని ఎదురు సోఫా చూపించాడు. మాధవ నెమ్మదిగా తన చేతిలోని బ్యాగ్ని సోఫాకి ఆనించిపెట్టి తను కూర్చున్నాడు. రిజల్ట్స్ వచ్చి చాలా కాలమైందనుకుంటాను. ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? అక్కడే ఏదైనా ఉద్యోగం దొరికిందా? మాధవనే పరిశీలనగా చూస్తూ అడిగారు. ప్రయత్నం చేశాను గాని సాధ్యపడలేదండి. అందుకే మీ దగ్గరకొచ్చాను అన్నాడు తల వంచుకుని. క్లాస్ వచ్చిందా అని అడిగారు మాధవనే పరిశీలనగా చూస్తూ. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగం. MBA చదవాలనుందన్నావు. కోరికలు ఎన్నైనా ఉంటాయి, తీరద్దండి. ఇంకా చదవగలిగే ఆర్థిక స్తోమత లేదు. రికమెండేషన్స్తోనూ లంచాలతోనూ వచ్చే ఉద్యోగాల వేటలో నాలాంటి వాడు పనికిరాడు. అయితే ఉద్యోగమే చేస్తావన్నమాట. నా తల్లిదండ్రులు నన్ను పోషించుకునేందుకు ఉద్యోగం తప్పనిసరి. మీ సహాయ సహకారాల కోసం వచ్చానండి. శ్రీపతిరావు గారు ఆలోచనలో పడ్డారు. ఆయన అలా ఆలోచించడం చూసిన మాధవకి లోలోపలే భయం భయంగా ఉంది. తనిచ్చిన ఆ 10,000 ఏం చేశావంటే ఏం చెబుతాడు? అవును, తనేమీ దోబరా చేయలేదే. తండ్రి జబ్బుని నయం చేయించాడు. తను దోబరా ఖర్చు అనేది పెట్టలేదు. నాయర్ కాఫీ కప్పుతో అక్కడికొచ్చాడు. మాధవ్కిచ్చి వెళ్లబోతుంటే శ్రీపతిరావు గారు ఆపన్నారు. మేడ మీద చివరి గదిలో వీరిని తీసుకెళ్ళు. స్నానానికి కావలసిన ఏర్పాట్లు చూడమని రంగన్నకు చెప్పు. ఈలోగా టిఫిన్ రెడీ చేయి. అమ్మగారిని నేను రమ్మన్నానని చెప్పు. నాయరు లోపలికి వెళ్లిన మరో 15 గంటకి కట్టెను తొలగించుకుని 40-45 మధ్య వయసున్న ఒక ఆమె అక్కడికి నెమ్మదిగా వచ్చింది. చూడు జగదాంబ, ఇతను మాధవ. MCom ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. నీకు ఇతన్ని గురించి ఇదివరకు చెప్పినట్టున్నాను, గుర్తుందా అని అడిగారు శ్రీపతిరావు గారు భార్యనే చూస్తూ. నాకెందుకు గుర్తులేదు. ఇప్పుడేం చేస్తున్నావు బాబూ? భర్త పక్కనే సోఫాలో కూర్చుంటూ అడిగింది జగదాంబ. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నానండి. అప్పుడే ఉద్యోగమా? ఇంకా చదువుకునే వయసుంటేను? ఆశ్చర్యంగా మాధవనే చూస్తూ అంది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెబితే బాగుంటుందో కూడా ఆ సమయంలో తోచలేదు. మౌనంగా తల వంచుకుని కూర్చున్నాడు. తివాసీ మీదున్న జగదాంబగారి కాళ్లను కప్పివేసున్న గద్వాల్ చీర బారెడు జరి అంచుగలది. ఆ కాళ్ళని కప్పివేయడంతో ఆ చీర ఖరీదుని మనసులోనే కొన్ని $100 ఉంటుందని అంచనా వేసుకున్నాడు. ఇంకా చదవాలంటే అందుకు కొన్ని వేలైనా కావలసి ఉంటుంది. అందుకు తగిన ఆర్థిక స్తోమత లేదనే ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అవునా మాధవ అని అడిగారు శ్రీపతిరావు గారు. అవునన్నట్లుగా తల పంకించాడు. ఇంకా తర్వాత ఆ ముగ్గురి మధ్య మాటలే లేనట్టు మౌనంగా ఉండిపోయారు. వారి మధ్య కూర్చోవాలంటే అదో రకమైన ఫీలింగ్గా ఉంది మాధవ్కి. నిజానికి శ్రీపతిరావు గారు ఇంత స్థితిపరులని అనుకోలేదు. తలెత్తి చూసేసరికి తన వైపుకే పరిశీలనగా చూస్తున్న జగదాంబను చూసి అంతలోనే తల వంచుకున్నాడు మాధవ. బాబూ, రూమంతా శుభ్రం చేశాను అంటూ వచ్చాడు రంగన్న. రంగన్న, ఇతను మాధవరావని, నాకు మీ అమ్మగారికి ఎంతో కావలసినవాడు. అతనికి మనింట్లో ఎలాంటి అమర్యాద జరగడానికి వీల్లేదు, జాగ్రత్త అన్నారు శ్రీపతిరావు గారు. అలాగే బాబుగారు అన్నాడు ఎంతో వినయంగా రంగన్న. వెళ్ళు మాధవ్, స్నానం చేసి టిఫిన్ కాఫీ తీసుకుని విశ్రాంతి తీసుకో. నీకు ఉద్యోగమా మరొకటా అన్నది ఆలోచించి నిర్ణయిస్తాను, సరేనా అన్నారు శ్రీపతిరావు గారు. సరే అన్నట్టుగా తల పంకించాడే గాని ఉద్యోగమా మరొకటా అన్నది ఆలోచించి నిర్ణయిస్తాను అన్న శ్రీపతిరావు గారి మాటల్లోని అంతరార్థమేమిటో మాధవ్కి బోధపడలేదు. జగదాంబగారు తన వైపు గుచ్చిగుచ్చి చూడడంలో కూడా ఏదో అనుమానం కలిగింది. ఇంకక్కడ ఉండకుండా రంగన్న వెనకనే మేడ మీదకు వెళ్లాడు. 5-6 గదులు దాటిన తర్వాత గాని తనకని కేటాయించిన చివరి గది రాలేదు. ఆ గదిలోకి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు. విశాలమైన ఈ గదికి ఇన్ని అలంకారాలు చేస్తే మిగతా గదులకి ఇంకెంత అలంకారం చేసుంటారో. స్నానం చేస్తారా బాబు?
గీజర్ ఆన్ చేస్తాను అని అడిగాడు రంగన్న. అన్నాడు అక్కడున్న సోఫాలో కూర్చుంటూ. రంగన్న గీజర్ ఆన్ చేసి తిరిగి అక్కడికొచ్చాడు. మీరు స్నానం చేసి రెడీగా ఉండండి, మరలా వస్తాను అని చెప్పి కిందకు వెళ్ళిపోయాడు. వేడినీళ్ళు ఇంకా కాగుండవు, ఈలోగా ఏం చెయ్యాలి అనుకుంటూనే కిటికీ దగ్గరకొచ్చి బోల్టులు తీసి కట్టెను పక్కకు నెట్టి కిందకి చూశాడు మాధవ. గార్డెన్లో నిలబడి తోటమాలికి సూచనలిస్తున్న జగదాంబగారిని చూశాడు. ఆమె నిలబడిన తీరు, చేతులు తిప్పుతున్నప్పుడు ఆమె ముఖభావాల్లోని మార్పులు, చేతివేళ్ల కదలికను చూస్తూ ఎంత రాజసం అనుకున్నాడు. డబ్బుతోనే మనిషికి ఒక విధమైన దర్పం టీవీ ఏర్పడుతుందేమో, అదే లేని వాళ్ళకి ఇంతంత ఇళ్ళు, ఇంతమంది నౌకర్లు, వాళ్ల మీద అజమాయిషీ ఎలా సాధ్యమవుతుంది? అదృష్టవంతులంటే డబ్బు గలవాళ్లే ఎన్ని కోరికలైనా తీర్చుకోవచ్చు. మీరింకా స్నానం చేయలేదా? అయ్యగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అంటూ వచ్చాడు రంగన్న. నీళ్ళింకా కాగలేదేమోనని. గీజర్ ఆన్ చేస్తే 5 నిమిషాల్లో కాగిపోతాయి బాబు, రా అంటూ బాత్రూంలోకి వెళ్లి బకెట్లోకి పంపు తిప్పాడు. మాధవ స్నానం చేసి బట్టలు వేసుకుని తయారయ్యే వరకు రంగన్న బయట నిలబడున్నాడు. మాధవ అక్కడికి రావడంతోనే కిందకి కలిసొచ్చారు ఇద్దరూనూ. మాధవను డైనింగ్ హాల్లోకి తీసుకొచ్చాడు రంగన్న. అప్పటికే శ్రీపతిరావు గారు టేబుల్ మీద దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుని, ఆ పక్కనే కుర్చీలో కూర్చునున్న జగదాంబతో నెమ్మదిగా మాట్లాడుతున్న వారల్లా మాధవని చూసి సైలెంట్ అయిపోయారు ఆ ఇద్దరు. కూర్చో అన్నారు కుర్చీ చూపిస్తూ. మాధవ కూర్చోగానే నాయర్ ఒక గాజు ప్లేట్ నుంచాడు, చకచకా వడ్డించాడు. మాధవ ఏ ఒక్కటి పరిశీలనగా చూసినా ఆ వస్తువు విలువను మనసులోనే సుమారుగా అంచనా వేసుకోవడం ఆ ఇంటి ముందుకొచ్చి నిలబడిన మరుక్షణం నుంచే అలవాటైంది. టిఫిన్ తింటున్నాడే గాని అతని చూపంతా ఎక్కడెక్కడో ఉండడం శ్రీపతిరావు గారు గమనించారు. ఇప్పుడు నువ్వు ఎవరినీ కలవనవసరం లేదుగా అని అడిగారు. నాకిక్కడ మీరు తప్ప ఎవరూ లేరండి అన్నాడు వినయంగా. ఇంకా చదువుకోకూడదు అన్నారు శ్రీపతిరావు గారు. అంత ఆర్థిక స్తోమత లేదండి, ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఉద్యోగం చాలా అవసరం అన్నాడు మాధవ. నీకు MBA చదవాలనుంది, కానీ అందుకు తగిన ఆర్థిక స్తోమత లేదు, అంతే కదూ? మాధవ వైపు పరిశీలనగా చూస్తూ అడిగారు శ్రీపతిరావు గారు. అవునండి. శ్రీపతిరావు గారు వెంటనే జవాబు చెప్పకుండా ఆలోచించసాగారు. భర్త ముఖ కవళికలను పరిశీలనగా చూస్తూ ఉండిపోయింది జగదాంబ. సరే నాతోరా, అలా తిరిగొద్దాం అంటూ నాప్కిన్తో చెయ్యి తుడుచుకుంటూ కుర్చీలో నుంచి లేచి బయటకు నడిచారు. శ్రీపతిరావు గారిని అనుసరించక తప్పలేదు మాధవ్కి. శ్రీపతిరావు గారు మాధవ కూర్చోగానే కారు డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారుని స్టార్ట్ చేశాడు డ్రైవర్. ముందు జూట్ మిల్లుకు పోనివ్వు అన్నారు శ్రీపతిరావు గారు. సీటుకి ఆనుకొని బ్రీఫ్ కేస్ తెరచి కొన్ని కాగితాలను తీసి చూసుకోసాగారు. ఫియట్ కారు జూటు మిల్లు గేటు దాటి కొంత దూరం వెళ్లి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు ఆగింది. ఆఫీసు స్టాఫ్ శ్రీపతిరావు గారిని చూసి లేచి నిలబడి అభివాదం చేశారు. తనే మాధవని వెంటబెట్టుకుని జూటు మిల్లు లోపలికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి ఇండస్ట్రీ ఏరియాకి వెళ్లి కెమికల్స్ యూనిట్కి తీసుకువెళ్లారు మాధవని. ఈ 2 కంపెనీల మీద ట్యాక్సుల రూపేణా 30 లక్షల రూపాయలు ట్యాక్స్ కింద కడుతున్నాం అన్నారు. మాధవ తల పంకించాడే గాని ఏమీ మాట్లాడలేకపోయాడు. అక్కడి నుంచి బయటకొస్తూ వెనుతిరిగి చూశాడు మాధవ. దేవకి కెమికల్స్ రీఫ్రాక్చరింగ్ కంపెనీ అని చదివాడు. శ్రీపతిరావు గారి భార్య పేరు జగదాంబ అని పిలిచారు. మరి ఈ దేవకి ఎవరై ఉంటారు? అక్కడి నుంచి ఆ ఏరియాలోనే దూరంగా ఉన్న మరో ఇండస్ట్రీకి తీసుకువెళ్లారు. అది ఫెర్టిలైజర్స్ తయారు చేయడం. ఆ ఫెర్టిలైజర్ కంపెనీ కూడా దేవకి పేరు మీదనే ఉంది. అక్కడి నుండి తిరుగుముఖం పట్టారు. సిటీకి మధ్యగా వచ్చిన తర్వాత ఓ అపార్ట్మెంట్ ముందు కారు నాపించారు. ఇద్దరూ దిగి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న దేవకి రిలయబుల్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సంస్థలోకి వెళ్లారు. అక్కడ కూడా 20 మంది ఆడపిల్లలు పనిచేస్తున్నారు. వారందరూ శ్రీపతిరావు గారిని చూడగానే లేచి నిలబడ్డారు. వారందర్నీ కూర్చోమని చెప్పి ఆఫీస్ రూంలోకి నడిచారు. ఆ వెంటనే మాధవ్ కూడా ఆ రూంలోకి ప్రవేశించాడు. కూర్చోమని కుర్చీ చూపించి టేబుల్ మీదున్న ఫైల్స్ని చేతిలోకి తీసుకుని ఒక్కొక్క పేపర్ని చదువుతూ అవసరమైన చోట సంతకాలు చేస్తూ మరో కాగితంలోకి వెళుతున్నారు. ఆ రూంలోనే గార్డేజ్ బీరువాలు 4 ఉన్నాయి. వాటి తాళం చెవులు శ్రీపతిరావు గారి దగ్గరే ఉంటాయి కాబోలు. బెల్లు నొక్కగానే మేనేజర్ స్ప్రింగ్ డోర్ తెరచుకుని లోపలికొచ్చాడు. డ్రాయర్లో నుంచి తాళం చెవుల గుత్తి తీసి అందులోంచి ఓ తాళం చెవిని తీసి పట్టుకుని 2వ నెంబర్ బీరువా తెరిచి పర్సనల్ అన్న ఫైల్ తీసుకురా అన్నారు తలెత్తకుండానే. ఆయన చేతిలోని తాళం చెవుల గుత్తిని తీసుకుని బీరువా వైపుకి వెళ్లాడు మేనేజర్. చూస్తూ కూర్చోవడం తప్ప మాధవేమీ మాట్లాడడం లేదు. ఇలా తను ఉద్యోగం కోసం రావడం కూడా తన అదృష్టమే, మంచి ఉద్యోగం ఇప్పించగలరు అని సంతృప్తి పడ్డాడు మాధవ.